స్పేస్ ఉందంటారు గాదయ్య గారు. కొత్త పార్టీ స్పేస్ ఉంది. చరిత్ర గురించి జ్ఞాపకం చేయాలి. చెన్నారెడ్డి లాంటి డైనమిక్ లీడరే 3 సార్లు పార్టీ పెట్టి ఎందుకు పనికి రాకుండా వేయండి. స్పేస్ ఎక్కడ ఉంటది? సెంటిమెంట్ ఉంటే స్పేస్ ఉంటది. ఆనాడు తెలుగు జాతి ఆత్మగౌరవం సెంటిమెంట్, ఇన్నన్న లేపిన తెలంగాణ వాదం సెంటిమెంట్. ఇవాళ ఎక్కడ సెంటిమెంట్ ఎక్కడది? ఇవాళ అంతా అవకాశవాదం కదా. అంటే ఇప్పుడు ఏంది మీరు అనేది ఏంటంటే కవిత రేజ్ చేసిన ఇష్యూస్ కరెక్ట్ కాదంటారా, లేకపోతే నేను ఒక మాట చెప్తాను, మాట్లాడి ఉండకూడదు అంటారా? మీద తుపాకీ పెట్టి కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని ఈ మన వీళ్ళని కాల్చేస్తున్నది, సంతోష్ రావును కాల్చేస్తున్నది. ఎవరు? కవిత తన భుజం. చాలా అమాయకంగా మనం ఆలోచించాలి భరత్. ఎందుకంటే ఆమె ఎవరిని కాల్చాలనుకుంటున్నది? హరీష్ రావును కాదు, ఆమె కాల్చాలనుకుంటున్నది. సిబిఐ విచారణ జరుగుతున్న సమయంలో కాళేశ్వరంలో అవినీతి ఉన్నదని చెప్పి బయట పెట్టి ఆమె ఉప్పందిస్తున్నది. రేపు నంబర్ 1 విట్నెస్ అవుతుంది ఆమె సిబిఐకి. అక్కడ అయ్యేది వరకు మీకు తెలుసు. సెకండ్ టర్మ్ లో ఎవరున్నారండి? కాళేశ్వరంలో అవినీతి ఎప్పుడు జరిగింది? సెకండ్ టర్మ్ లో కదా. ఇవాళ పీసీ ఘోష్ గారు మొత్తం రిపోర్ట్ అంతా కూడా చెప్పింది సెకండ్ టర్మ్ లో హరీష్ రావు ఉన్నారండి. సెకండ్ టర్మ్ లో మీరు అనేది సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ కాబట్టి ఆయనకే ఎఫెక్ట్ అవుతుందంటారు, అంతేనా? సిబిఐ ఇప్పుడు పీసీ ఘోష్ మీరు రిపోర్ట్ చదివారో లేదు భరత్, నేను మొత్తం 665 పేజీలు కూడా మొత్తం 67 పేజీలు ఏముంది మొత్తం చదివాను. ఆరోపణలన్నీ కూడా పీసీ ఘోష్ కేవలం కేసీఆర్ మీద. సిబిఐ ఎంక్వైరీ జరిగేది కేసీఆర్ మీద. ఈమె సిబిఐకి ఉప్పందిస్తున్నది. రేపు విట్నెస్ అవుతుంది. జరిగే పరిణామాలు ఏందో అర్థం కావడం లేదు. ఆమె ఎందుకు ఇట్లా మారినడానికి పీసీ ఘోష్ భాషలో చెప్తాను నేను. పీసీ ఘోష్ భాషలో ఏంటంటే బహుశా నిర్మాణ లోపం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, లేకుంటే ప్రకృతి లోపం కావచ్చు. పీసీ ఘోష్ ఇవన్నీ రాశారు. ఎందుకు గురించి పియర్ అంటే ఇవన్నీ రాశాడు. కవిత ఎందుకు పోయింది అంటే ఇవన్నీ కారణాలు కావచ్చు. ఒత్తిడి కావచ్చు, బ్లాక్ మెయిల్ కావచ్చు, లేకుంటే ఆమె ఇమ్మెచ్యూర్డ్ అని నేను అనుకోని బ్లాక్ మెయిల్ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుందా? ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తే ఆమె బ్లాక్ మెయిల్ చేయాల్సి వస్తుంది. ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు? ఎవరు చేశారనేది మీరు పట్టుకోవాలి. కాంగ్రెస్ బీజేపీ? అదే మీరు వెతికి పట్టుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తర్వాత ఫోర్త్ ఎస్టేట్ మీరే కదా. నేనైతే ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడేది కవిత కాదని నేను అనుకుంటా. ఒకటే ఆమె మొండి, ఇంతకుముందు గాదయ్య గారు చెప్పినట్టు తండ్రి కంటే మొండి ఆమె చెప్పింది. తండ్రి కంటే మొండి అనుమానం లేదు. జగన్మోండి ఎక్కడైనా మొండి ఏమి కాదు, ఫ్లెక్సిబుల్. కవిత వెరీ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అయితే రాజకీయాలకు రాకముందు రమ్యాక రాజకీయాలకు రాకముందు ఆమె ఫ్లెక్సిబుల్. రాజకీయాల్లోకి వచ్చినాక ఆమె అనుకున్న పట్టు విడవదు. మీరు మీ కుటుంబం గురించి తెలుసు. కొన్నిసార్లు ఆమె పర్సనల్ లైఫ్ లో కేసీఆర్ మాట విన్నది. కానీ రాజకీయాలకు వచ్చినాక ఆ గ్యాప్ చాలా పెరిగిపోయింది కేసీఆర్ గారికి. అన్న ప్రకాష్ అన్న గారు నన్ను ఒక్క నిమిషం మాట్లాడనియండి. మీరు అన్నట్టు నేను గాని కవిత గాని రాజకీయాలకు రాకముందు వేరు, రాజకీయాలకు వచ్చినాక వేరు. కానీ ఒక్కసారి రాజకీయాలకు ఎంటర్ అయినాక మంచైనా చెడ్డైనా మనం ఏ పార్టీలు ఉంటామో ఆ పార్టీ స్టాండ్ పట్టుకోవాలి. మన నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడు మన నాయకుడితోటే ఉండాలి. కానీ అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి అట్లా అవినీతి అయింది, ఇట్లా అవినీతి అయిందని నువ్వు అప్పుడు అధికారంలో పాలు పంచుకొని ఇప్పుడు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఫ్లెక్సిబుల్ కాదా? అది ఒక స్టాండ్ అయినా చెప్పండి. అది మొండితనమైనా? మొండితనం అయితే నువ్వు నాన్నతోటే ఉండాలా. నాన్నతోటి ఉండకుండా నువ్వు ఈ రోజేమో కండువా లేదు, మొన్నేమో జాగృతి కండువా. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత. మళ్ళీ ఈ రోజేమో రామన్న కాపాడుకో పార్టీ, మళ్ళీ సంతోష్ రావు ఇట్లా, హరీష్ రావు ఇట్లా. అంటే మరి ఈ సంతోష్, ఈ శకుని గురించి నేను గత సంవత్సరాలుగా 18 సంవత్సరాలు అఫీషియల్ గా బయటికి తెలిసింది 12 సంవత్సరాలు. కానీ కవితకు గత 18 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఇతని వల్ల మన కుటుంబం నాశనం అవుతుంది, పార్టీ నాశనం అవుతుంది, ఉద్యమం నాశనం అవుతుంది. ఎంత చెప్పినా గానీ అక్కడ ఏ రోజన్నా చెవునెక్కించుకున్నదా? ప్రతిసారి హరీష్ రావు మీద అలిగేషన్, ప్రతిసారి హరీష్ రావు ఎన్నోసార్లు హ్యూమిలేట్ చేసినా మేము ఇంతవరకు కూడా మీకు తెలియని విషయాలు, మా సొంత బాబాయికి తెలియని విషయాలు, మీడియా ముందు చెప్పుకోలేని విషయాలు కోకొల్లలు ఉన్నాయి. అవి చెప్పుకోలేము కూడా, అన్ని కూడా చెప్పుకోలేము. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చినాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏదైతే అయింది ఒక రకంగా ఈ రోజు చెప్తున్న ఫ్యాక్ట్ ఇది అసలు చెప్పొద్దు, నేను చచ్చేంత వరకు నా గుండెల్లో కూడా ఉండాలి. కానీ బాధతోటి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ అన్న, శ్రీకృష్ణ ఇదే జరగబోతుందని నాకు తెలుసు కాబట్టి ఈ సంతోష్ ఈ రకంగా చేస్తాడు, కుక్కల
కొట్లాట లెక్క అవుతుంది, కుటుంబంలో మొత్తం అంతా విడిపోయే పరిస్థితి వస్తుంది, తెలంగాణ ఆగమయ్యే పరిస్థితి వస్తుంది అని తెలిసే ఏ శ్రీకృష్ణ కమిటీకి నేను రిప్రజెంటేషన్ రెడీ చేసుకొని తెలంగాణ ఇవ్వకండి అని చెప్దామనుకున్నా. కానీ అది అజిటేషన్ టైం కాబట్టి, నేను ఒక కేసీఆర్ అన్నబిడ్డను కాబట్టి నేను మాట్లాడితే అప్పుడు ఎవరు నమ్మరు, నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్ళతోటి కొడతారనే భయానితోటి ఏది జరిగితే అది జరిగింది అనుకొని రాసుకున్న రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకుండా మౌనంగా ఉన్నా. ఎన్నిటికో నేను మౌన సాక్షి. అవునండి, ఈ రోజు ఈ పరిస్థితి వస్తుంది అని నాకు తెలుసు కాబట్టి మా కుటుంబం అనకండి మీరు అనకండి, ఎవరికి పదవులు వచ్చినాయి. తెలంగాణ వస్తే వీళ్ళు నలుగురు అసలు పార్టీకి పనిచేయాలి, సేవకులు లెక్క ఉండాలి, వీళ్ళు పదవులు తీసుకోవాల్సిన అవసరం ఏమచ్చా, తీసుకొని కూడా ఇంకా ముఖ్యమంత్రులకు కాకపోతే ఇంకేదో కాకపోతే ఎందుకు ఇంత ఆరాటాలు, ఇంత ఇది కుక్కలేంటి. ఇంకొకటండి, ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి ప్లీజ్. ఇన్నయ్య అంకుల్, మీ బాబాయి ఎవరిని కూడా పార్టీలకు రమ్మని ఆయన ఆహ్వానించలేదు. విఠలన్ అన్నట్టు మియా బీబీ అన్నాడు, కరీంనగర్ సింహగర్జన్లో పావుషేరు నేను నా ముసల్ది అన్నాడు, ఇవన్నీ అన్నాడు. ఎవరిని ఆయన రమ్మనలేదు, ఆయన ఎవరిని రమ్మనలేదు. కానీ ఎవరికి వాళ్ళు కుటుంబ సభ్యులను ఇంట్రొడ్యూస్ చేసినాడు. లేదండి, లేదు చేయలేదు. శరత్ గారు నాకు అన్ని తెలుసు. శరత్ గారు ఏ రకంగా కేటీఆర్ వచ్చిండు రాజకీయాలకు, కవిత ఏ రకంగా వచ్చింది అనేది నేను ప్రత్యక్ష సాక్షిని, నీ కుటుంబ సభ్యులు నాకు తెలుసు. సరే, మా రమ్యారావు గారు కొంచెం ఇప్పుడు ఉద్యమంలో బాగా డీప్ లో సిన్సియర్ గా పనిచేసింది కాబట్టి వారి మనోవేదన వ్యక్తపరుస్తుంది. సరే, ఓకే, దానికి తప్పేం లేదు. నేను కేసీఆర్ గారి మనస్తత్వాన్ని చదివిన వ్యక్తిగా, డాక్టర్ గా కేసీఆర్ గారికే తెలంగాణ రావడం ఇష్టం లేదు. తెలంగాణ ఉద్యమం కొనసాగాల తప్ప తెలంగాణ రాకూడదని కేసీఆర్ గారికి వినండి. తెలంగాణ ఈ కాంగ్రెస్ ఇవ్వాల్సిన పరిస్థితి మన ప్రజలు సామాజిక మరి న్యాయం కోసం ఆ రోజు ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి నేతలు అందరూ బలైతులు కాబట్టి సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు. కేసీఆర్ గారు ఏంటంటే ఆయన పొలిటికల్ సర్వైవల్ కొనసాగాలి అంటే 2001 లో స్టార్ట్ అయిన పార్టీ 2004 లో రాజశేఖర రెడ్డి గారితో పొత్తు, 2009లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు, తర్వాత తెలంగాణ వస్తే ఆయన అస్తిత్వం తెలంగాణ రాష్ట్ర సమితి మరి మెర్జ్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే కనుమరుగవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆలోచించి ఉద్యమం కొనసాగాలి, పార్టీ పరంగా టీఆర్ఎస్ నడవాలనుకున్నాడు తప్ప టీఆర్ఎస్ కోరుకోలేదు. ఒకటి. రెండవది, ఒకవేళ తెలంగాణ వస్తే బీజేపీ వాళ్ళేమో మను శాస్త్రాన్ని నడిపియాలి, ఇక్కడ కేసీఆర్ ఏమో వెల్మ శాస్త్రాన్ని నడిపియాలనుకున్నాడు తెలంగాణలో. ఎందుకు అనకూడదు, ఒక క్యాస్ట్ అనడం కాదు, ఇది వాస్తవం. అంటే ఒక కులాన్ని మన కులం బట్టి కులాన్ని అనకూడదు. కులం మొత్తానికి నేనేమంటా అంటే ఒక కులం మొత్తానికి నేను చెప్తున్నా, నేను ఒక కులం మొత్తానికి ఒక గుణాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదంట. కాన్స్టిట్యున్సీలో ఎవరెవరైతే ఉన్నారో ఎక్కడో కనుమరుగిపోయిన కుటుంబాలు ఈ రోజు రాజకీయంగా మళ్ళా తెర మీదకి వచ్చినాయి. అందరి ఆస్తులు పెరిగినాయి, వాళ్ళ బంధువుల ఆస్తులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కేసీఆర్ గారు తన సొంత కాన్స్టిట్యూషన్ తోని తన సిద్ధాంతాల మీద పనిచేసిండు. ఇంతకుముందు శరత్ గారు లాయర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు చాలా మేధావిగా పాత్రలను ఎక్కడ ఎప్పుడు ఎంటర్ చేయాలని ఎంటర్ చేసుకుంటూ పోయిండు. ఎన్ని పాత్రలను డిలీట్ చేయాలని కూడా డిలీట్ చేసుకుంటూ పోయిండు. చాలా పాత్రల్ని దాదాపు ఒక 100 మందిని బలి చేసుకుంటూ తన కుటుంబ సభ్యులు ఎక్కడ బలి చేయలేదు, కుటుంబ సభ్యులు ఎక్కడ బలి చేయలే. చెప్పండి శరత్ గారు. ఒక పద్ధతి ప్రకారంగా కేటీఆర్ ని ఇంట్రొడ్యూస్ చేసినాడు, ఒక పద్ధతి ప్రకారంగా కవితను తీసుకొచ్చినారు. తర్వాత ఇంకొక విషయం ఆలోచించాలండి, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత కుటుంబాలు ఎందుకండి రాష్ట్రాన్ని పాలించడానికి, దేశాన్ని పాలించడానికి? అసలు ఈ కుటుంబ పార్టీలను భూస్థాపితం చేయాలండి. కుటుంబ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు అయిపోయినాయి. వచ్చే ప్రభుత్వాలు రావాలంటే కుటుంబాలను పట్టుకొని మనం ఎందుకు వెళ్ళాడాలా? నేను అనేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అన్ని కుటుంబ పార్టీలే. తెలుగుదేశం కాదా, వైఎస్ఆర్సీపీ కాదా, అకాలీదళ్ కాదా, తమిళనాడులో డిఎంకే కాదా, ప్రతిదీ కుటుంబ పార్టీ అయిపోయింది. జయలలితకు ఎవరు సంతానం లేరు కాబట్టి అన్నడిఎంకే అదైంది, కానీ ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా కుటుంబ పార్టీలు అయిపోయినాయి. అందుకనే జాతీయ పార్టీల గురించి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు మరి రీజనల్ అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం ఒకటి మనం బ్యాలెన్స్ చేయాలి. ప్రాంతీయ అస్తిత్వం. భరత్ గారు ఒక మాట దయచేసి, ఇప్పుడు వీళ్ళని పరీక్షించినాం కదా, తెలంగాణ తీసుకువచ్చినారనో లేకపోతే ఇంకేదో కారణంతోనో
వీళ్ళకి 9.5 సంవత్సరాల అధికారం కట్టబెట్టినారు కదా, అధికారం అనుభవించినారు కదా, సంపదనంతా దోచుకున్నారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు వాళ్ళ వైపే జనం చూడాలా అనే ఒక ప్రశ్న వేసుకోవాలా వద్దా? ఈనాడు బీసీలలో ఐక్యత వచ్చేసింది, వాళ్ళంతా రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్నారు, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు. కాబట్టి దాన్ని బొందబెట్టడానికని ఈ కుటుంబ డ్రామాలంతా తీసుకొని వచ్చినారు. వీళ్ళలో ఎవడెక్కడ పోతే మనకేందండి, వీళ్ళతో వచ్చిందేంది, ఒరిగిందేంది, తరిగింది. వీళ్ళలో ఎవడు గొప్ప మీద విటల్ అడిగినట్టుగా వీళ్ళేం రాకెట్ సైన్స్ చదివినారా, ఏమైనా ఇన్వెన్షన్స్ చేసినారా, డిస్కవరీ చేసినారా, ఏమైనా సాక్రిఫైస్ చేసినారా? ఎందుకండి ఆ కుటుంబం గురించి అంతకని చర్చ పెడతా ఉన్నారు? చెప్పండి రామచంద్ర గారు. ఇప్పుడు ఇంతకుముందు వి ప్రకాష్ గారు ఒక మంచి డిస్కషన్ ని తెరలేపారు, కాకపోతే డిస్కషన్ దారి మళ్ళింది. వి ప్రకాష్ గారు, ఒక ప్రొఫెసర్ సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఇన్నయ్య గారు, వీళ్ళంతా కేసీఆర్ కోసం దాదాపు 5-6 సంవత్సరాలు వేచి చూసి కేసీఆర్ లాంటి ఎవరో ఒక ఉద్యమాన్ని నడిపించగలిగే ఒక నాయకుడు కోసం వెయిట్ చేసి లాస్ట్ కేసీఆర్ ని సెలెక్ట్ చేసుకున్న టీం. ఈ రోజు తెలంగాణలో నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగిందా? కేసీఆర్ గారి వల్ల నిజంగా న్యాయం జరిగిందా? ఇక్కడ అదే విధంగా అదే మేధావుల్ని ఇప్పుడు మన మా సోమ భరత్ కుమార్ గారు, అడ్వకేట్ గారు, అదే విధంగా శరత్ గారు, వీళ్ళంతా ఒక ఇనిషియల్ గా మేధావులుగా పార్టీలో పనిచేసిన ఉద్యమ సమయంలో. వీరందరినీ నేను ఒక్కటే అడుగుతున్నా, తెలంగాణ కోరుకున్న మన అస్తిత్వం మనం సాధించగలిగినామా? ఈ రోజు నిజంగా ప్రభుత్వం 1,60,60,000 మరి కోట్లు సంవత్సరానికి అసలు వడ్డీ కట్టే పరిస్థితి గతంలో ఉండేది. కానీ నేను ఒక మాట చెప్తా, సరే మీరు 70 సంవత్సరాల్లో ఒకటి చెప్తా. నేనేమంటా అంటే తెలంగాణ ఒకటే నిమిషం భరత్ గారు, ఎందుకంటే 15 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 70,000 కోట్లు అయితే, ఒకే ఒక ముఖ్యమంత్రి 8 లక్షల కోట్ల పైన రాష్ట్రాన్ని అప్పులో దించిపోతే మరి తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏందని ఎవరన్నా ఈ మేధావులు ఆలోచించారా? ఇప్పుడు ఈ మేధావులు, ఇప్పుడు మన వి ప్రకాష్ గారు ఒకటి గోదావరి కృష్ణా జలాల్లో నష్టం జరుగుతుంది, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆలోచన ఏదో తెరలేపారు. కానీ సరే, వారు అందరి ముందు డిబేట్ లో డిస్కస్ చేయలేక వారు ఆగిరు. అడుగుదాం ఒక్కసారి. విప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? ఒకటి ఏమంటారంటే, ప్రాంతీయ పార్టీలు కుటుంబం సంబంధించి చర్చ వస్తుంది. మీరు అన్నారు అసలు ఆల్టర్నేటివ్ ఇప్పుడు లేదు, అవకాశం లేదు, వేరే పార్టీకి స్పేస్ లేదంటారు. శరత్ గారేమో బీసీ పార్టీకి స్పేస్ ఉంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంది? ఉందని నిరూపిస్తాం, ఒట్టిగా అనడం కాదు, ఉందని చూపెడతాం, సమైక్యపరుస్తాం. జయశంకర్ గారు మాట అన్నారు, మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఈయన్నేమో ప్రజాస్వామిక తెలంగాణ అన్నాడు, మా వీరాన్నేమో దళిత భోజన తెలంగాణ అన్నాడు, ఒక్కొక్కరు ఒక తెలంగాణ అన్నారు. అంటే ఈ డిస్కషన్ లో ఒక మాట వచ్చింది, ఇప్పుడు అగ్రకులాలన్నీ దోచుకుంటున్నాయనే భావనలో మీరున్నారు కదా. ఆయన అన్నాడు, జయశంకర్ అన్న మాటలు, దళిత భోజన అన్నా ప్రజాస్వామ్యం అన్నా కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనం ఉండాలి అనే భావన మీ లోపల కనబడతా ఉన్నది. ఈ అగ్రకులాలలో 2 కులాలు ఖతమైపోతాయి కదా అన్నాడు ఆయన.